హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి మంథా భానుమతి గారి మేఘం లేని మెరుపు నవల ఆడియో సీరియల్గా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మేఘం లేని మెరుపు నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. మీరు వెళ్ళండి, అమ్మ కూడా ఎందుకు, అమ్మ ఇక్కడే ఉంటుంది. రఘు మాటలకి తల అడ్డంగా ఊపాడు చక్రపాణి. రఘు శశి ఇంటికొచ్చి గంట అయింది. తామేం చేయబోతున్నారో శాంతంగా వివరించాడు చక్రపాణి. అరుచుకుని దెబ్బలాడుకుంటే ఏం ప్రయోజనం? తల్లిని చూసావా ఎలా ఉందో? కళ్ళలో ఉన్నాయి ప్రాణాలు. దాన్ని ముందు మనుషుల్లోకి తీసుకురావాలి. అయినా నేను అమ్మ విడివిడిగా ఉండే ప్రసక్తే లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇద్దరం కలిసే ఉంటాం, ఆ రోజు వచ్చే వరకు. ఇప్పుడున్న విచక్షణ ఆలోచన రఘు పెళ్ళైనప్పటి నుంచి ఉంటే తమకంటూ కొంత దాచుకోగలిగేవారు. ఇప్పుడు ఆఫీసులో అడ్వాన్స్ తీసుకుని బయలుదేరాలి. రఘుని అడిగినా ఇస్తాడని నమ్మకం లేదు. ఇద్దరి జీతాలు ప్రతి నెల దాచుకోవడమే. మరి చంటాడెలాగా? పెద్దాడొచ్చేసరికి ఇంట్లో ఎవరో ఉండాలి కదా అన్నాడు రఘు. ఆ సంగతి మీరు చూసుకోండి, ఏవో ఏర్పాట్లు చేసుకోండి. ఇప్పుడు నా మొదటి డ్యూటీ నా కూతుర్ని కాపాడుకోవడం, దృఢంగా అన్నాడు చక్రపాణి. అన్నీ ఆలోచించుకున్నారా? మా మానాన్న మమ్మల్ని వదిలేస్తే ముందు ముందు మేము అక్కర్లేదా? రఘు మాటలకి తిరస్కారంగా చూశాడు చక్రపాణి. అప్పటి సంగతి చూద్దాంలే. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరికి ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పగలరు? చెప్పులు వేసుకుని అటు ఇటు చూడకుండా బయటికి నడిచాడు. మనం కూడా పెద్దది స్కూల్కి వెళ్దాం పదండి. అక్కడ బేబీ కేర్ కూడా ఉంది. వాళ్ళు ఎలా చూసినా అక్కడే వదిలేద్దాం. ఏం చేస్తాం? సుభద్రని సెంటిమెంటల్గా కొడుతూ శశి రఘుని తీసుకుని బయటికి నడిచింది. సుభద్రకి తెలుసు, పెద్దాడి స్కూల్లో మంచి డే కేర్ ఉంది. పిల్లల్ని చాలా బాగా చూస్తారు. కాకపోతే చాలా ఖరీదు. ఇన్నాళ్ళు అన్నీ ఫ్రీగా నడిచాయి కదా, ఇప్పుడు బాధగానే ఉంటుంది మరి అనుకుంది సుభద్ర. మనసు విరిగిపోతే స్పందన అలాగే ఉంటుంది. నిస్త్రాణంగా పడిపోయిన తల్లిని లేపి బత్తాయి రసం ఇచ్చి పిల్లల్ని లేపి పాలు పట్టించింది. సాయంత్రం వంటకి తయారు చేయాలి. ఈ గొడవతో మానసికంగా శారీరకంగా కూడా అలసిపోయింది సుభద్ర. కానీ తప్పదు. చక్రపాణికి వాళ్ళ ఆఫీసులో చాలా మంచి పేరు. సాదాసీదాగా ఉండి ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేదో తను చేసుకుపోతుంటాడు. అనవసరంగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టడు. ప్రతి ఏడు సెలవులన్నీ మురిగిపోతుంటాయి. అతని గురించి వాళ్ళ ఎండీకి కూడా తెలుసు. వెళ్తూనే ఎవరిని సంప్రదించకుండా సీదా ఎండీ గారిని కలవడానికి ప్రయత్నించాడు. మీటింగ్లో ఉన్నారు, ఒక అరగంట అయ్యాక పిలుస్తా మిమ్మల్ని, సెక్రటరీ చెప్పింది. ఆ అరగంటలోనూ ఏం మాట్లాడాలో క్లుప్తంగా పాయింట్లు రాసుకున్నాడు చక్రపాణి. అక్కడికి వెళ్ళాక ఆలోచించడం మొదలు పెడితే ఆయన సమయం వృధా అవుతుంది కదా. తను సెలవులో వెళ్తున్నాడు కనుక తన పని ఎవరికి అప్పచెప్పాలో చూసుకుని అంతా రెడీ చేసుకున్నాడు. రండి చక్రపాణి గారు, ఎంతో అత్యవసరమైతే తప్ప మీరు రారు అంటూ పిలిచాడు ఎండీ. అక్కడ పనిచేసిన అన్ని సంవత్సరాల్లోనూ కంపెనీ ఫంక్షన్లలో తప్ప ఎండీ గారిని కలిసింది 2 సార్లంటే లేదు. అది పిల్లల పెళ్లిళ్లకు పిలవడానికే. ఎండీ తన సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి డిస్టర్బ్ చేయొద్దని సెక్రటరీకి చెప్పి రెడీగా కూర్చున్నాడు వినడానికి. కూర్చోండి పాణిగారు అన్నాడు. పర్వాలేదండి, నిలుచునే పరిస్థితి అంతా వివరించాడు చక్రపాణి. మధ్యలో కంఠం పూడుకుపోయింది. ఎండీ గారే లేచి మంచినీళ్ళిచ్చారు. మన పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా హెల్ప్ చేయాలి. మీ వర్క్ అంతా మీ పై అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. 2-3 నెలలైనా పర్వాలేదు. ఈ ఇయర్ ప్రాఫిట్స్ని బట్టి బోనస్ ఇద్దామనుకున్నాం. అది మీరు నెల నెల కట్టేట్లు కొంత లోన్ ఏర్పాటు చేయమని సెక్రటరీకి చెప్తాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్నాడు ఎండీ. 2 చేతులు జోడించి కళ్లలో నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంటూ బయటికి నడిచాడు చక్రపాణి. అంతా సెటిల్ చేసుకుని సర్దుకుని బయటపడేసరికి గంట పైన పట్టింది. మొత్తం 20,000 చేతిలో పెట్టింది క్యాషియర్. నోట మాట రాక కృతజ్ఞతతో కళ్ళు చెమర్చగా నిలబడిపోయాడు. ఎప్పుడు ఎవ్వరి దగ్గర చెయ్యి చాపని చక్రపాణి. ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లి టిక్కెట్లు కొన్నాడు. ఇంటికి వెళ్లగానే చిన్ననాటి స్నేహితులకి ఫోన్లు చేసి అల్లుడి ప్లాంట్లో పనిచేసే తన స్నేహితుడి నెంబర్ తీసుకున్నాడు. గుర్తుపడతాడో లేదో, పట్టినా ఎలా మాట్లాడతాడో. పెద్ద పొజిషన్లో ఉన్నాడట. ఏదైనా మంచి లాడ్జ్ చూడమని చెప్పాలి. తడబడుతూనే ఫోన్ తీసి డయల్ చేశాడు. 2వ రింగుకే అతను ఎత్తాడు. గోపాల్? ఎస్, నా పేరు చక్రపాణి.
మనం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం స్కూల్లో మొహమాటంగా అన్నాడు. హోర్ని, ఎన్నాళ్ళకి గుర్తుకొచ్చాన్రా. ఎక్కడి నుంచి? ఏంటి పనిరా? అంత ఇంట్రొడక్షన్ ఇవ్వాలా అన్నాడు అవతల నుంచి గోపాల్. చక్రపాణికి టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్టు అయిపోయింది. గోపాలాచారి, చక్రపాణి స్కూల్లో 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు ఒకే బెంచ్ మీద కూర్చుని చదువుకున్నారు. పెళ్లిళ్ళయ్యే వరకు ఉత్తరాలు రాసుకున్నారు. తర్వాత కొన్నాళ్లు ఏడాదికొక గ్రీటింగ్. ఆ తర్వాత ఎవరి సంసారాలతో ఉద్యోగాల్లో వాళ్ళు మునిగిపోయి దూరంగా జరిగిపోయారు. గోపాల్కి వాళ్ళ నాన్న 15 రోజులకొకసారి చెంబుగుండు గుయించేవాడు. జుట్టు పావంగుళంకి మించడానికి లేదు. అందరూ గుండు అని పిలిచేవారు. గోపాల్ సన్నగా పొడుగ్గా, చక్రపాణి అతని ఎత్తులో సగం గుండ్రంగా, ఇద్దరిని లారెల్ హార్డీ అని పిలిచేవారు. ఇద్దరికీ ఆ సంగతులు గుర్తుకొచ్చి ఒకేసారి నవ్వుకున్నారు. నేనేరా గుండు, రాత్రి బస్సులో ఫ్యామిలీతో బయలుదేరి మీ ఊరు వస్తున్నా. ఏదైనా మంచి హోటల్లో గది బుక్ చేయించు. పొద్దుట్నుంచి అనుభవిస్తున్న వేదనంతా తీరిపోగా హాయిగా నవ్వుతూ అన్నాడు చక్రపాణి. ఓర్ని, హోటల్లో దిగేవాడివి నాకెందుకురా ఫోను? పైగా నేనే చేయించాలా రిజర్వేషను? ఎన్ని గుండెలు? ఎన్ని గంటలకు వస్తుందో మీ బస్సు చెప్పు చాలు. ఇంకా పెద్ద తిట్లు తిట్టేవాడే, కానీ ఎదురుగా 3 కొలీగ్స్ కూర్చుని ఉన్నారని ఆగాడతను. కానీ 3 పెద్దవాళ్ళం, 2 పిల్లలు, నీకిబ్బంది నసిగాడు చక్రపాణి. నోరు మూసుకుని ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్పు చాలు. ఫోన్ కట్ చేసి ఎదురుగా కూర్చున్న వంశీకృష్ణ, సుందర్రావు, రమేష్లకేసి తిరిగి బిడియంగా నవ్వాడు. నా చిన్నప్పటి ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత వాడి గొంతు విని కొంచెం అన్నాడు. ఎంతో గంభీరంగా డిగ్నిఫైడ్గా ఉండే గోపాలాచారి అలా మాట్లాడడం వింతగా అనిపించినా అర్థం చేసుకున్నామన్నట్టు నవ్వేశారు 3. వెంటనే సీరియస్గా అయిపోయి తన ఎదురుగా ఉన్న కాగితం మీదున్న దాన్ని చదివాడు గోపాల్. అన్నీ సిఈ గారి దగ్గర నోట్ చేసుకున్న పాయింట్స్. మనం సివిల్ పనులను పోస్ట్ పోన్ చేద్దాం. ఇప్పుడు అందరం ఈ క్రైసిస్ మీద దృష్టి నిలపాలి. రమేష్ గారు, మీ హెల్ప్ కూడా కావాలి. ష్యూర్ అన్నాడతను. కోల్ ప్లాంట్ ఎస్సీ లీవ్లో ఉన్నారు. మీరు కోల్ ప్లాంట్ ఛార్జ్ తీసుకోవాలి. అక్కడ క్రైసిస్లోంచి బయటపడడం ముఖ్యం. నార్త్ నుంచి వచ్చే ర్యాక్ కూడా ఆగిపోయింది. టెర్రరిస్టుల పని అని కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మొత్తం పవర్ ప్లాంట్స్నే టార్గెట్ కింద పెట్టుకున్నట్టు అనుమానం. అందరికీ SOS ఆర్డర్స్ వెళ్లిపోయాయి. గత 2 గంటల్లో చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి అంటూ చెప్పాడు గోపాల్. రమేష్ సర్దుకుని కూర్చుని చెప్పండి అన్నట్టు చూశాడు. ఎస్సీలందరూ సమానమైన ఏడీఎం మాటలకి ఎదురు చెప్పరెవరు. అతనే మరంతా చూసుకోవలసింది. అదే పోస్ట్ రమేష్కి వచ్చినా అంతే. సుందర్, మీరు కూడా వంశీకృష్ణకి హెల్ప్ చేయాలి. ప్రతి పావు గంటకి ర్యాక్ స్టాఫ్కి రింగ్ ఇస్తూ ఉండండి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి ఫోన్ చిక్కుతుందేమో. కొన్ని యూనిట్స్ మూసేయాలేమో. రమేష్ సందేహంగా చూశాడు. తప్పదు, ఏ స్టేషన్ అంతా షట్ ఆఫ్ చేసేద్దాం. మొత్తం 5 యూనిట్స్ మూసేయాలి. అలా అయితే కోల్ 15 రోజుల వరకు సరిపోతుంది. వంశీ, మన వాళ్లతో మీరు టచ్లో ఉండండి. రవిని ప్రతి అరగంటకు రిపోర్ట్ ఇవ్వనండి. పోలీస్ ఫోర్స్ ఉన్నా కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రైన్డ్ టెర్రరిస్టులు వాళ్ళు. అన్నట్టు సరిపడా ఫుడ్ ప్యాక్ చేశారు కదా అడిగాడు గోపాల్. 3 రోజులకి సరిపోయేట్టు పెట్టించాను సార్. నమ్మలేనట్టు చూశాడు గోపాలాచారి. ఇప్పటి రెడీమేడ్ పదార్థాలతో అంత కష్టమేం కాదు అనుకున్నాడు మళ్ళీ. వారం 10 రోజుల వరకు పాడవని సోయా మిల్క్ ప్యాకెట్లు, బ్రెడ్, బిస్కెట్లు, జామ్, చపాతీలు, వెజ్జీలు, డ్రై చేసిన పొడులు వివరించబోతున్న వంశీని వారించాడు గోపాల్. అర్థమైంది, గుడ్ జాబ్. ఇక మనం పనిలోకి దిగుదామా? రమేష్, మీరు నా రూమ్ పక్క గదిలోకి మారిపోండి. వంశీ, మీరు నా రూమ్లోనే ఒక పక్క అరేంజ్ చేసుకోండి. అందరూ స్ప్రింగుల్లా లేచి బయటకొచ్చారు. గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళుతుండగా సెక్యూరిటీ చీఫ్ ఎదురయ్యి విష్ చేశాడు. ప్రతి పవర్ ప్లాంట్కి ఇతర కర్మాగారాలకు ఉన్నట్టే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో ఎక్కువ మంది ఉద్యోగులు పోలీస్ ఫోర్స్ నుంచి డెప్యుటేషన్ మీద వస్తారు. కొద్దిమందిని డైరెక్ట్గా కూడా తీసుకుంటారు. పవర్ ప్లాంట్ రక్షణ వాళ్ళ డ్యూటీ. సిఈ గారి పర్సనల్ సేఫ్టీ కూడా వాళ్లే చూస్తారు. పవర్ ప్లాంట్ గేటు పక్కనే సెక్యూరిటీ బిల్డింగ్ ఉంటుంది. యాక్సిడెంట్ కేసుల్ని కూడా వాళ్లే చూస్తారు. ఏమైనా తెలిసిందా సిఈ గారు? గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళ్తూ కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు. ఆ వీర్రాజు పోస్ట్ మార్టం రిపోర్ట్ అని తన చేతిలోని కాగితాన్ని గోపాలాచారికి అందించారు సిఈ. అవును కదూ, ఆ సంగతే మర్చిపోయాను. కాగితం తీసుకుని చూశాడతను. తాగేసున్నాడు అనుకున్నట్టుగానే. అదే చూస్తున్నాను. అతనికి ఎంత వస్తుందో అంతే ఇవ్వగలుగుతాం. సానుభూతి అంటూ అతని భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి కుదరదు అన్నాడు. ఇవ్వకూడదు కూడా అన్నాడు గోపాలాచారి సాలోచనగా. ఇస్తే అదొక వంకగా తాగేస్తారు.
కొన్నాళ్ళయ్యాక కాంట్రాక్ట్ లేబర్ కింద అతని వైఫ్ను తీసుకుందాం. ఎట్లాగూ వర్కర్స్ కాంపన్సేషన్, పిఎఫ్, గ్రాట్యుటీ ఉంటాయి కదా, క్వార్టర్స్ ఖాళీ చేయక్కర్లేదని చెప్దాం. ఏమంటారు అడిగాడు గోపాలాచారి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. బాడీని రేపొద్దున్నిస్తారట. ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ చూడమని యూనియన్ ప్రెసిడెంట్కి చెప్పాలి అని బెల్ నొక్కారు శ్రీనివాస్. ఇస్మాయిల్, ఆ యూనియన్ వాళ్ళని పిలు అన్నారు. పవర్ ప్లాంట్లో చాలా బలమైన యూనియన్ ఉంది. ఏ వర్కర్కి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి తయారుగా ఉంటారు. 10 నిమిషాల్లో జమా జెట్టి లాంటి వాళ్ళు 4 వచ్చేశారు. ఏం బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఫుడ్ తింటారో గాని విశాలమైన ఛాతీలు, కండలు తిరిగిన శరీరాలు, కాకి యూనిఫామ్కి గంజి పెట్టి ఇస్త్రీ చేసి పెడపెళ్లాడుతూ ఉన్న బట్టలు కొంచెం కూడా నలగలేదు. యూనియన్లో చురుగ్గా ఉన్నవాళ్ళు ప్లాంట్లో అంత కష్టమైన పనులు చెయ్యరు. వర్కర్స్ అందరూ ఇలాగే ఉంటారా అనుకున్నాడు గోపాలాచారి నలిగిపోయిన తన చొక్కా చూసుకుని. చాకలి పెట్టి పెట్టినట్టు గంజి పెట్టి ఇస్త్రీ పెట్టి తిప్పాడో లేదో అన్నట్టు ఇస్త్రీ చేసిన షర్టు వేసుకున్న అరగంటలో నలిగిపోయింది. అందులో టెన్షన్కి షర్టు చేతులు ముడిచి తీసి ఇన్షర్ట్ గుంజి కాలర్ నలిపి చిత్రహింసలు పెడతాడా డ్రెస్ని. పోదు అనుకుని తల విదిల్చి లీడర్స్ని కూర్చోమన్నాడు గోపాల్. కానీ యూనియన్ లీడర్లు చాలా మర్యాదగా ఉంటారు. చేతులు కట్టుకోకపోయినా వినయంగా నిలుచుని చెప్పండి సార్, పర్వాలేదు అన్నాడు యూనియన్ సెక్రటరీ. వీర్రాజు సంగతి అంటూ అంతా వివరించాడు గోపాలాచారి. మీరంతా చూసుకుంటారు కదా, ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి 10,000 ఇచ్చేలా చూస్తాను. అతని వైఫ్కి మాత్రం స్వీపర్ జాబ్ ఇవ్వాలి సార్, సెక్రటరీ ఖచ్చితమైన కంఠస్వరంతో అన్నాడు. రూల్స్ అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడితే ఎలా? తాగేసున్నాడని ప్రూవ్ అయింది కదా. రిపోర్టు కొంచెం భయంగా అన్నాడు జాయింట్ సెక్రటరీ. వెంటనే కఠినంగా మారిపోయింది గోపాలాచారి గొంతు. నో, అటువంటి పనులు మేం చెయ్యం. అతని భార్యకి కాంట్రాక్ట్ లేబర్ కింద ఇస్తాం. అది మా చేతుల్లోనే ఉంది అన్నాడు. సరే సార్ అని తన వాళ్లను ఊరుకోమని కసిరాడు సెక్రటరీ. కాంట్రాక్ట్ జాబ్ అయినా నెలకి 3,000 వస్తుంది. అది సరిపోతుంది లక్ష్మమ్మకి. గట్టిగా మాట్లాడితే అది కూడా ఇవ్వకపోవచ్చు అనుకున్నారు. ఇద్దరు వెళ్ళి ఫ్యూనరల్ సంగతి చూడండి. ఇద్దరు కూర్చోండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సిఈ గారి సీరియస్గా గొంతు విని బల్లకి ఒక పక్కనున్న కుర్చీలు రెండిని చప్పుడవకుండా లాగి ఒద్దికగా కూర్చున్నారు సెక్రటరీ నారాయణ, జాయింట్ సెక్రటరీ సంతోష్. మన పవర్ ప్లాంట్కి ఒక అనుకోని ఆపద వచ్చింది. బొగ్గు సప్లై ఆగిపోవడం టెర్రరిస్టుల పనేమోనని అనుమానం. గవర్నమెంట్, పోలీసుల అప్రమత్తత అన్నీ వివరించాడు శ్రీనివాస్. కోల్ ప్లాంట్లో కానీ మిగిలిన మిషన్ల దగ్గర, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు కానీ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కానీ ఉన్నారేమో యుద్ధ ప్రాతిపదికను కనుక్కోవాలి మనం. 24 గంటల్లో ఏదో మేజర్ అటాక్ జరగబోతోందని తెలిసింది. గోపాలాచారి అందుకున్నాడు. నారాయణ, సంతోష్ నిటారుగా అయ్యారు. వర్కర్ల ప్రాబ్లమ్స్ అంటే యాజమాన్యంతో దెబ్బలాడతారు, కానీ తమకి అన్నం పెట్టే ఫ్యాక్టరీకి ఏదైనా జరుగుతుందంటే ఊరుకోరు. అది ఎవరైనా వాడి కండలు బయటకు రావాల్సిందే. సార్, అలా అయితే వీర్రాజు బాడీని మార్చురీలో ఇంకొక రోజు ఉంచొచ్చు కదా. ఎట్లాగూ పోయిన అతని గురించి ఇప్పుడు అర్జెంటే ఉంది సార్. మనం పోస్ట్ మార్టం రిపోర్టు గురించి ఇప్పుడే చెప్పొద్దు ఎవరికి. మేము అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాం. మీకు 1 గంటలో ఏదైనా ఉంటే చెప్తాం అన్నారు వాళ్ళు. నారాయణ సిఈ గారితో మాట్లాడుతుండగానే సంతోష్ సెల్ ఫోన్ తీసి కాలనీలోకి వెళ్లిన ఇద్దరిని వెనక్కి రమ్మన్నాడు. వర్కర్లకి సెల్ ఫోన్ ఎందుకు, పనికి అడ్డం తప్ప అనుకునే గోపాలాచారి సిగ్గుపడ్డాడు తన ఆలోచనకి. యూనియన్ లీడర్లంటే దాదాపు 1000 మంది ఉద్యోగుల బాగోగులు చూసేవాళ్లు. సెల్ ఫోన్ ఉపయోగం ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఇప్పుడు. నయమన్నా, 1 మినిట్ అయితే లక్ష్మకి ఇంట్లో ఉండేవాళ్లం హడావిడిగా వచ్చిన ఇద్దరు అన్నారు. వాళ్ళు వచ్చేలోపు ఏం చెయ్యాలో గోపాలాచారి వివరించాడు. సైనికులకి ఒక కమాండర్ ఉండాలి కదా. సంతోష్ మిగిలిన లీడర్లని, చురుగ్గా ఉండే కొంతమంది వర్కర్లని పిలిచాడు. అరగంటలో సిఈ గారి ఆఫీస్ ముందు 50 మంది గుమిగూడారు. నారాయణ వాళ్లతో బయటకొచ్చిన గోపాలాచారి కళ్ళు పెద్దవయ్యాయి. అవును మరి, 1000 మంది పైన వర్కర్లు పనిచేసే ప్లాంట్ అది. ఆశ్చర్యమేముంది? మీరు వరీ కాకండి సార్, ఎవడైనా యాసలేస్తే మక్కెలు నరుకుతాం సంతోష్ ఆవేశంగా అన్నాడు. వీళ్ళందరూ 20 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్లే సార్. ప్లాంట్లో మొలిచిన కలుపు మొక్కల్ని ఏరి పారేస్తాం. మీరు బయట వాళ్ళ సంగతి చూసుకోండి. నారాయణ చెయ్యి నొక్కాడు సంతోష్, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోమని. పర్వాలేదోయ్, నేను అర్థం చేసుకోగలను. గోపాలాచారి సిఈ గారి ఆఫీసులోకి నడిచాడు. ఆ టౌన్షిప్లో 3 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాల ఒకటి.
అందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి క్లాసులు. మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. వర్కర్ల పిల్లలందరూ అక్కడికే వెళ్తారు. లక్ష్మమ్మ పిల్లలు కూడా అందులోనే చదువుతున్నారు. పుస్తకాలు వాళ్లే ఇస్తారు. పాఠాలు కూడా బాగానే చెప్తారు. ఎవరైనా బాగా చెప్పకపోతే వెంటనే బదిలీ అయిపోతుంది. యూనియన్ లీడర్లు ఆ జాగ్రత్త తీసుకుంటారు. స్కూల్ టీచర్లకి కాలనీలో క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఒకసారి చేరిన టీచర్ రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడతారు. అంత సదుపాయంగా ఉంటుంది. 3 గంటలకి స్కూల్ వదలగానే ఇంటికొచ్చిన లక్ష్మమ్మ పిల్లలకి అర్థమైపోయింది ఏదో జరిగిందని. అయ్య తన్నిండా అమ్మని. అమ్మకి గట్టి దెబ్బలు తగిలినయ్యా. వాళ్ళ దృష్టిలో అదే జరిగేది ఇంట్లో. అమ్మ తన్నులు తినడం రోజు తెల్లవారినంత సహజం వాళ్ళకి. ఇంతమంది ఉన్నారేంటి ఇంటికాడ? బిక్కు బిక్కుమంటూ ఇంట్లో అడుగు పెట్టారు వాళ్ళు. అమ్మ బాగానే ఉందే. కాళ్ళు జాపుకుని గోడ కానుకుని కూర్చుంది. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్లారు. ఓ నా కొడుకుల్లారా, నాయనా నా అన్యాయం చేసిపోయిండే. లక్ష్మమ్మ మళ్ళీ అందుకుంది. ఏం చేసుండు? అయోమయంగా చూశారిద్దరు. రాములు పక్కకి తీసుకెళ్లి వాళ్లకు అర్థమయ్యే భాషలో వివరించాడు. ఏడుపు కూడా రాని అమాయకత్వంతో బెదురు చూపులు చూస్తున్న ఆ పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది అక్కడున్న ప్రతివారికి. ఆ టౌన్షిప్లో ఉన్న 2 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఒకటి మిషనరీది, రోమన్ క్యాథలిక్స్ నడిపే కాన్వెంట్. 25 సంవత్సరాల నుండి అక్కడుంది. అందులోనే అనాథ శరణాలయం కూడా ఉంది. ఫీజులు మధ్యతరగతి వాళ్లకి అందుబాటులో ఉంటాయి. ఆ కాన్వెంట్ పట్టణానికి టౌన్షిప్కి మధ్యలో ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులుంటారు. సండే స్కూల్ కూడా ఉంటుంది. ఎక్కువగా క్రిస్టియానిటీ ప్రభావం ఉంటుంది. కొత్త స్కూల్ రాకముందు టౌన్షిప్లో ఇంజనీర్ల పిల్లలు అక్కడే చదివేవారు. 5 సంవత్సరాల క్రితం కార్పొరేట్ స్కూల్ ఒకటి ప్రారంభించారు. పేరు విద్యానికేతన్. ఆ సంవత్సరమే 10th క్లాస్కి మొదటి బ్యాచ్ తయారవుతున్నారు. ఫీజులు ఎక్కువే అయినా పే స్కేల్స్ కూడా పెరగడంతో డిమాండ్ బాగా పెరిగింది. ఏ మతానికి చెందకుండా సెక్యులర్గా ఉండడంతో అందరికీ నచ్చింది. పొద్దున్న జరిగే ప్రార్థన కూడా ఏ దేవుణ్ణి ఉద్దేశించకుండా ఉంటుంది. కేరళ నుంచి నిష్ణాతులైన టీచర్లను తీసుకొచ్చారు. రవి పిల్లలు అవినాష్, అఖిల్ విద్యానికేతన్లోనే చదువుతున్నారు. 3:30 కల్లా స్కూల్ బస్ కాలనీ గేటు దగ్గర ఆగుతుంది. అమ్మ ఎక్కువ పట్టించుకోకపోవడం వల్లనో ఏమో గాని అవినాష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. గేటు దగ్గర నుంచి తమ్ముణ్ణి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ తీసుకొస్తాడు. ఆ రోజు కూడా నిండా 9 ఏళ్లు లేని అవినాష్ తమ్ముడిని వాడి బ్యాగ్ కింద పడిపోకుండా భుజాలు పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో అడుగు పెట్టాడు. డాడీ స్కూల్కొచ్చి జాగ్రత్తలు చెప్పారు కదా మరి అనుకున్నాడు. డాడీ లేకపోతే అన్నం ఎవరు పెడతారు? రోజు ఇంటికి వెళ్ళగానే బల్ల మీద రవి పెట్టి ఉంచిన బిస్కెట్లు, చేగోడీల్లాంటివి తింటారు. అలివేలు పాలు ఇస్తే తాగి ఆడుకుంటారు. అఖిల్ వెనక వరండాలో చాప వేసుకుని బిల్డింగ్ బ్లాక్స్ పెట్టుకుని 2 గంటలు కూర్చుంటాడు. ఒకరోజు డ్యామ్, ఒకరోజు ఫ్లైఓవర్, ఇంకో రోజు హోటల్, రకరకాల నిర్మాణాలు కట్టేస్తూ ఉంటాడు. అవినాష్ సైకిల్ వేసుకుని కాలనీలో తోటి పిల్లలతో తిరుగుతూ ఉంటాడు. 7 ఇంటికొచ్చి డాడీ వచ్చేలోపు తనకి చేతనైనంత వరకు హోంవర్క్ చేసి తమ్ముడి చేత కూడా చేయిస్తాడు. అమ్మా, అఖిల్ సుగుణ దగ్గరకు వెళ్ళాడు. ఉండు, డిస్టర్బ్ చేయకు. సుగుణ సినిమాలో లీనమైంది. మిస్టర్ పెళ్ళాం సినిమా. అందులో మమ్మీ పిల్లలకి చదువులు చెప్తూ మంచులు చేస్తోంది. అవినాష్ ఒకసారి సినిమాకేసి ఇంకోసారి అమ్మకేసి మార్చి మార్చి చూశాడు. అఖి, దా డ్రెస్ మార్చుకుందాం. ఇద్దరూ బాత్రూంలోకి వెళ్లి మొహాలు కడుక్కున్నారు. అలమారిలోంచి బట్టలు తీసుకుని వేసేసుకున్నారు. తీసేటప్పుడు బట్టలన్నీ కింద పడిపోయాయి. అవి తొక్కుకుంటూ లాగు తిరగేసి వేసుకుంటూ షర్టు బటన్లు అడ్డదిడ్డంగా పెట్టుకుని గదిలో నుంచి బయటకొచ్చారు. మమ్మీ, అలివేలు రాలేదా? ఆకలేస్తోంది. అవినాష్ అమ్మని కదిలించడానికి ప్రయత్నం చేశాడు. వస్తూ ఉంటుంది, ఆగండి. తల తిప్పకుండా అంది సుగుణ. అవినాష్ బయటికి, అఖిల వెనక వరండాలోకి వెళ్లిపోయారు. రవి రోజులాగే బల్ల మీద బిస్కెట్లవి పెట్టాడు. కానీ డాడీ ఊరికెళ్లాడు కదా అనుకున్నాడేమో. అవినాష్ చూసుకోలేదు. ఆటల్లో పడి ఆకలి సంగతి మర్చిపోయారు. అలివేలు వచ్చి ఆనందంగా బిస్కెట్లు, జంతికలు ఖాళీ చేసేసింది. క్వాలిస్ వ్యాన్లో వెళ్తున్న రవి టైం చూసుకున్నాడు. 4 దాటింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చుంటారు. ఏవైనా తిన్నారో లేదో. రోజులాగే తినే ఉంటారు. ఏంటో పిల్లలతో మరీ అటాచ్మెంట్ పెరిగిపోతోంది. తల విదిల్చాడు రవి. వ్యాన్లో ముందు సీట్లో కూర్చున్నాడు అతను. వెనక 3, సింగ్, భీమారావు, రహీం. ఆ వెనుక అటు ఇటు ఉన్న సీట్లలో మిగిలిన చైతన్య, ఆంజనేయులు కూర్చున్నారు. వ్యాన్కి ముందొకటి, వెనకొకటి పోలీస్ జీపులు వెళ్తున్నాయి. 2 హెడ్ కానిస్టేబుల్స్, 1 ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇవి కాక
హైదరాబాద్ నుంచి మిలిటరీ వ్యాన్ కూడా బయలుదేరింది నిండా ఆర్మీతో. ఇంత హంగుతో వెళ్తున్నాం. సుమారు ఎంతమంది ఉంటారు సార్? ఆంజనేయులు అడిగాడు చేతులూపుతూ. నో ఐడియా. ఎంతమంది ఉన్నా వాళ్ళు ప్రాణాలకు తెగించిన వాళ్ళు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అందులో వాళ్ళ నాయకుడు ఒకడే స్వతంత్రం కలిగిన వాడు ఉంటాడు. మిగిలిన వాళ్ళు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే. మనం కూడా ఆలోచించగలం కదా అని తొందరపడకూడదు. ఆచితూచి అడుగేయాలి. సినిమాల్లో హీరోల్లా ఫీల్ అయిపోకూడదు. అసలు మనం టెర్రరిస్టుల గన్ రేంజ్లోకి వెళ్లనే కూడదు. పోలీసులు కొదిలేయాలి. రవి మాటలకి అందరూ భయంగా చూశారు. ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు వెళ్తున్నాం అనుకున్నాం కానీ సార్, ఎస్సీ గారు చెప్పినా ఇంత డేంజర్ అనుకోలేదు. ఇంతకీ మనం ఏం చెయ్యాలక్కడ? రహీం అడిగాడు. అంటే అదొక సైడ్ అనుకోండి. అంత ప్రమాదమేమీ లేకపోవచ్చు కూడా. మన ర్యాక్లు ఎక్కడ ఆగిపోయాయో కనుక్కోవడం. ఆ ట్రాక్ కామన్గా వాడేది కాదు కదా. మనకే తెలుస్తుంది. టెర్రరిస్టులని నెగోషియేట్ చేసి ర్యాక్లను విడిపించి నడిపించడం మన పని. ఎలా చెయ్యాలి అనేది అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయించాల్సిందే. ముందు స్పాట్ కనుక్కోవాలి. సార్, పరిచిన సామాన్ల మీద మ్యాప్ పెట్టి చూస్తున్న చైతన్య అరిచాడు. ఏంటి? రవి వెనక్కి తిరిగాడు. స్పాట్ దొరికినట్టే. ర్యాక్లు బయలుదేరి సగం దూరం వచ్చే వరకు మైనస్తో కాంటాక్ట్ ఉందన్నారు కదా. పైగా నార్త్ నుంచి వస్తున్న బండి కూడా ఆగిపోయిందంటే జంక్షన్కి ఇవతలే అయ్యుంటుంది. ట్రాక్కి దగ్గరలో ఒక్కచోటే ఊరుంది. ఆ చుట్టుపక్కలే ఉండుంటారు. కానీ అక్కడికి రోడ్ లేదు. ఎలా వెళ్తాం? చైతన్యతో పాటు వంగి మ్యాప్ పరిశీలిస్తున్న ఆంజనేయులు అన్నాడు. రవి దగ్గరున్న సెల్ మోగింది. రవి, మీరు రూట్ మార్చాలి. వెనక్కి తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళండి. ఈ పాటికి 70 km వెళ్లారా? గోపాలాచారి సరిగ్గానే ఊహించారు. ఎస్ సార్, 75. అయితే 15 km వెనక్కి వెళ్ళండి. అక్కడి నుంచి రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. ఆ రూట్లో ఉన్న పల్లేరు దగ్గర ఆపారనిపిస్తోంది. ఒక్క నిమిషం సార్. ముందు వెళ్తున్న పోలీస్ వ్యాన్కి ఆగమని సిగ్నల్ ఇచ్చాడు రవి. చైతన్య, ఆ ఊరి పేరేంటి? పల్లూరు అనుకుంటా సార్. అంత క్లియర్గా లేదు. ఓకే సార్, మేం కూడా అదే అనుకుంటున్నాం. అదే రిమోట్గా ఉంది. చుట్టూ ఫారెస్ట్. మేం వెనక్కి వెళ్ళి 50 km పైగా కచ్చా రోడ్లో వెళ్తే కానీ ఆ ఊరు రాదు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయో లేదో. ఉండే ఉంటాయి సార్. దుష్మన్లు కూడా కాంటాక్ట్ చేయాలి కదా. సింగ్ అందుకున్నాడు. రవి అభినందిస్తూ చూశాడు. ఎస్ సార్, మేం వెనక్కి తిరుగుతున్నాం. రవి ఫోన్ కట్ చేసి పోలీసులకు చెప్పాడు. అందరూ వెనక్కి తిరిగారు. లక్కీగా ఆ డైవర్షన్ దగ్గర ఒక చిన్న పల్లె. రోడ్డు మీద బడ్డీ కొట్లు ఉన్నాయి. అందరూ కిందికి దిగి కాళ్ళు చేతులు సాగదీసుకుని బోరింగ్ దగ్గర మొహాలు కడుక్కుని టీలు తాగారు. అబ్బా, ఎంత హాయిగా ఉందో. మళ్ళీ ఎన్నాళ్ళకి వేడివేడి టీ తాగుతామో. సొట్టలు పడిన అల్యూమినియం గ్లాసులో కిరసనాయిల వాసన వేస్తున్న టీని ఆస్వాదిస్తూ అన్నాడు చైతన్య. పొడవాటి తన ముక్కుని విరిచాడు సింగ్. ఇది ఒక టీనా? ఆంధ్రప్రదేశ్లో 2వ తరం సింగ్ అతను. తెలుగు బాగా వచ్చు. వాళ్ళు టీని అద్భుతంగా తయారు చేసి ఒక్కోళ్ళు ఒక్కో పాట్ తాగుతారు. ఏదో వేడిగా నాలుగు కాలుతూ రుచి తెలియట్లేదు కదా. భీమారావు పళ్ళు మెరుస్తుండగా నవ్వుతూ అన్నాడు. ఈ పాటికి పల్లేరులో 5 స్టార్ హోటల్ వెలిసుంటుందిలే, మన ఫ్రెండ్స్ ధర్మమా అని. ఆంజనేయులు మాటలకి అందరూ నవ్వారు. బాగుందయ్యా. టెన్షన్ తగ్గాలంటే ఇలా సరదాగా ఉండాలి. పిక్నిక్ అనే అనుకుందాం. ఏదైనా విరుచుకుపడే వరకు. కానీ ఏమరపాటు పనికిరాదు. 4 కళ్ళుండాలి ఒక్కొక్కళ్ళకి. రవి దూరంగా గుండ్రంగా కూర్చుని టీ తాగి కబుర్లు చెప్పుకుంటున్న పోలీసులకి సైగ చేశాడు. ఎస్ సార్. ఒక ఎస్ఐ ముందుకొచ్చి సెల్యూట్ చేశాడు. అందరూ 2 అంగల్లో జీపులెక్కారు. రవి వాళ్ళు కూడా తమ వ్యాన్ ఎక్కారు. జై భజరంగబలి అని ఆంజనేయులు అంటుండగా పల్లేరుకేసి బయలుదేరాయి బళ్ళన్నీ. బాయ్, టేప్ లేదా? ఉంది సార్. నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను పెడతాను. రవి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. హుషారైన కొత్త పాటలు. అర్థం తెలియకపోయినా తెలిసినా రిథంగా బాగుంది. సింగ్ చేతులు తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. భాయ్ అరిచాడు రహీం. పాట హోరులో అరిస్తే కానీ వినిపించట్లేదు. సారీ. రిథంకి అనుగుణంగా తల తిప్పుతూ తను కూడా పాడసాగాడు సింగ్. మాకంటే తెలుగు పాటలు బాగా పాడుతున్నావు గురు. ఏమనుకున్నావు? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలుసా మనకి? సింగ్ గర్వంగా తలెగరేశాడు. మనకి అనకు, నాకు హిందీ. భీమారావు సిగ్గుగా అన్నాడు. పర్లేదు గురు, మీకు రక్తంలో ఉంటుంది కదా, వేరే నేర్చుకోవడం ఎందుకు? ఎందుకా? ఒక పేజీ చదవడానికి 1 గంట పడుతుంది, అందుకు. రవి అంటూ ఉండగా వ్యాన్లో ఒక పెద్ద కుదుపు వచ్చింది. అందరూ ముందుకు పడబోయి ఆగారు. ఇక నుంచి రోడ్డు ఇంతే అనుకుంటా సాబ్.
బండిని సెకండ్ గేర్లో పోనిస్తూ అన్నాడు డ్రైవర్. చీకటి పడబోతోంది. సంధ్యాకాంతులు అడవిలో నుంచి రావాలా వద్దా అన్నట్టు చూస్తున్నాయి. ఈ రాత్రికి తమ కోసం ఏం పొంచి ఉందో అందరి హృదయాలు భారమయ్యాయి. సుగుణ సోఫాలో నుంచి లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఆరవుతోంది. పిల్లలేం చేస్తున్నారో? అలివేలు వచ్చి వెళ్ళినట్టుగా లీలగా గుర్తుంది. టీవీలో సీరియల్స్, సినిమాలు అయిపోయాయి. న్యూస్లు, వాదనలు, విశ్లేషణలు, విజ్ఞానం. బోర్. లేచి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో చూస్తోంది సుగుణ. వంటింట్లోకి వెళదామని వెనక వరండాలోకి నడిచింది. డైనింగ్ టేబుల్ పక్కన బిల్డింగ్ బ్లాక్స్ మధ్యలో ముడుచుకుని అఖిల్ పడుకున్నాడు. అమాయకంగా కనిపిస్తున్న వాడి మొహం చూస్తుంటే ముద్దొచ్చింది. వంగుని నుదుటి మీద ముద్దు పెట్టుకోబోతుంటే అంటూ నీరసంగా ఇట్నుంచి అటు పక్కకు తిరిగాడు వాడు. 1/2 డజను బ్లాకులు కాళ్లకి, చేతులకి, వీపుకి గుచ్చుకున్నాయి. అమ్మా అంటూ నిద్ర కళ్ళతో అరిచి మళ్లీ పడుకున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. పిల్లలు ఆకలి ఆకలి అని అడిగినట్టు. రోజు ఏదో తింటారే, ఈవేళ ఏమైందో? బల్ల శుభ్రంగా ఉంది. అలివేలంతా శుభ్రం చేసి బియ్యం కడిగి కూరలు తరిగి గిన్నెలు తోమి వెళ్ళింది. అవినాష్ వచ్చి సైకిల్ వరండా గ్రిల్కి కట్టి తాళం వేసి లోపలికొచ్చాడు. అరే, ఇప్పుడు పడుకున్నాడా? హోంవర్క్ చెయ్యాలి. అఖిల్ని లేపి కూర్చోబెట్టాడు. అన్నా, హంగ్రీ కళ్ళు నులుముకుంటూ అన్నాడు అఖిల్. సుగుణలోని అమ్మ కదిలిపోయింది. ఉండు కన్నా, అరగంటలో అన్నం పెట్టేస్తా. అంతవరకు పాలు తాగండి. అలివేలు తాగగా మిగిలిన పాలని కాచి గ్లాసుల్లో పోసి ఇచ్చింది. అమ్మకేసి వింతగా చూస్తూ పాలు తాగేసి పుస్తకాలు ముందేసి కూర్చున్నారు పిల్లలు. గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళుతుండగా వచ్చారు నారాయణ, సంతోష్లు. రండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అన్నారాయన. సార్, 20 మందిని పట్టుకున్నాం. అందర్నీ సెక్యూరిటీ చీఫ్ గారికి అప్పచెప్పాం. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లాకప్లో పెట్టి ఎంక్వైరీ చేస్తామన్నారు. నారాయణ మాటలకి ఆశ్చర్యంగా చూశాడు గోపాలాచారి. కూర్చుని చెప్పండి, ఏం జరిగిందో? శ్రీనివాస్ అభినందనగా చూస్తూ అన్నాడు. ఇది చాలా లాంగ్ ప్లానింగ్ సార్. చాప కింద నీరులా నెమ్మదిగా చాలా మంది చేరిపోయారు అన్ని చోట్ల. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు నారాయణ. బొగ్గులో రాళ్లు కలపడం దగ్గర నుంచి మొదలైంది సార్. అసలు అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా. ఎవరు పట్టుకుంటారులే అనుకున్నారు. సంతోష్ పట్టుకున్నాడు. హాపర్లో నుంచి వెళ్లకుండా వేగాల్లో మిగిలిన కోల్ తీసి నీళ్లలో వేశాడు. కొంతసేపటికి నల్ల రంగు పోయి కొన్ని తెల్లగా అయ్యాయి. అలా ఎప్పటినుంచి జరుగుతోందో. కోల్ వేగన్లు రాగానే ఒక ప్లాట్ఫామ్ చివర ఇంజన్ వేరైపోతుంది. ఒక్కో వేగన్ కొంచెం ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్స్ మీదకి ఆటోమేటిక్గా వెళ్లే ఏర్పాటుంటుంది. అక్కడ పైనుంచి ఒక చట్రం లాంటిది పైనుంచి వేగన్కి బంధింపబడి దాన్ని లేపుతుంది. అప్పుడు ఆ వేగన్కి పక్కకి టిల్ట్ అయ్యి బొగ్గుని హ్యాపర్లోకి వంచుతుంది. హ్యాపర్ అంటే పెద్ద ఫన్నెల్ వంటిది. అందులో నుంచి బొగ్గు జల్లెడల ద్వారా కిందికి పడుతుంది. ఒకే సైజులో ఉన్న బొగ్గంతా వెల్లోకి పడుతుంది. అక్కడి నుంచి క్రషర్లలోకి వెళ్తాయి. క్రషర్లు పెద్ద గుండ్రని డ్రమ్ముల్లాంటివి. అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అందులో ఇనుప బాల్స్ ఉండి అవి కూడా తిరుగుతూ బొగ్గుని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. అక్కడి నుంచి మిల్స్కు వెళ్తుంది. మిల్స్లో బొగ్గంతా కాటుకలాగా అయిపోతుంది. ఆ తర్వాత హై ప్రెజర్తో ఫర్నేస్లోకి వెళ్లి ఇంధనంగా మండుతుంది. ఆ విధంగా చేయడం వల్ల వేడి యూనిఫామ్గా ఉండి ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. అయ్యో, రాళ్లు కలిస్తే ఎంత ప్రమాదం! ఆ పొడి బొగ్గు పొడిని కిందకు లాగేస్తుంది కదా. మండకపోవడం అటుంచి గోపాలాచారి విచారంగా అన్నాడు. వీర్రాజు యాక్సిడెంట్కి అది కూడా ఒక కారణం కావచ్చు సార్ అన్నాడతను. నిజమే అన్నట్టు చూశారు సిఈ గారు. పాజిబుల్. అన్ని పారామీటర్లతో మన వాళ్ళని కూడా రిపోర్ట్ ఇమ్మందాం. ఇంతకీ ఈ రాళ్లు కలిపింది ఒక కాంట్రాక్ట్ లేబర్ సార్. వేగన్ల దగ్గర ఏదో పనున్నట్టు తచ్చాడుతుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. 4 తగిలిస్తే ఒప్పుకున్నాడు అన్నాడతను. నిరుటేడు నుంచి వీళ్ళందరూ దూరారు సార్. అందరూ చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చామని చెప్తున్నారు. కానీ ఎంతవరకు నిజమో, అసలు అంతా ఎవరి ద్వారా వచ్చారో కనుక్కోవాలి. నారాయణ, సంతోష్ ఇంకా వివరిస్తుంటే ఆశ్చర్యంగా విన్నారు సిఈ గారు, ఎస్సీ గారు. వాటర్ ట్రీట్మెంట్లో ప్లాంట్లో జరిగే అవకతవకలు, నీటిని శుద్ధి చేసి కానీ బాయిలర్ దగ్గరకు పంపరు. పంపే ముందు ఎంత మలినమున్నది గంటకి చూడాలి. కొంత పీపీఎం వరకే మలినాలు ఉండవచ్చు. నీళ్ల ట్యాంకుల్లో ఆలం వేసి శుద్ధి చేశాక కార్బొనేట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆమ్ల క్షార నిష్పత్తి చూడాలి. అవన్నీ కూడా అత్యంత ఆధునిక పరికరాలతో చేస్తారు. ఆ రీడింగ్స్ చూపే పరికరాల్ని, రసాయనాల్ని 2 కుర్రాళ్లు 25 ఏళ్ల లోపు వాళ్లు ట్యాంపర్ చేస్తున్నట్టు అనుమానం వచ్చింది.
వాళ్ళు కూడా కాంట్రాక్ట్ లేబరే. ఇద్దరిని పట్టుకున్నారు. టర్బైన్స్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఒకటేంటి అన్ని చోట్ల వైరస్లా పాకిపోయారు. నెమ్మదిగా కాలనీలో ఎవరింటికో బంధువుల్లాగా రావడం, వచ్చిన వాళ్ళు గుత్తేదారులను పట్టుకుని ఎందులోనో దూరడం, ఇంచుమించు ఏడాదిగా సాగుతోంది ఈ వ్యవహారం. చుట్టుపక్కల పల్లెల్లో అప్పటికే అప్రమత్తత వచ్చేసింది. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే పోలీసులకి అప్పచెబుతున్నారు. మేము వంతులు వేసుకుని పోలీసులకి సహాయంగా కాపలా కాస్తాం సార్. ఈగ కూడా ఇక్కడ దూరలేదు. మీరింటికి వెళ్ళమంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం అన్నారు వాళ్ళు. సిఈ గారి అనుమతి తీసుకుని వెళ్లిపోయారు నారాయణ, సంతోష్. సార్, ఇంకొక అరగంటలో పల్లేరు చేరుతున్నాం రవి ఫోన్ చేసి చెప్పాడు. ఇక్కడ చాలా విశేషాలున్నాయి అంటూ నారాయణ వాళ్ళు చెప్పిందంతా చెప్పారు గోపాలాచారి. మనం ఎలాగైనా వాళ్ళ ప్లాన్ సాగనివ్వకూడదు సార్. ఇంకెక్కడ ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి అన్నాడు అతను. అలాగే సార్, ప్రతి అరగంటకి మీకు ఫోన్ చేస్తుంటాను అంటూ రవి ఫోన్ పెట్టేయగానే సిఈ గారికేసి తిరిగాడు గోపాలాచారి. ఈ రాత్రంతా టెన్షనే మనకి అన్నాడు. అవును, ఎట్లాగూ సెల్లుంది కదా, మనం కూడా ఇంటికి వెళ్దాం శ్రీనివాస్ అలసటగా అన్నాడు. అతను మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు. ఎస్, మనం ఇక్కడ చేయగలిగింది కూడా ఏం లేదు. రేపొద్దున్నే నాకు గెస్టులు వస్తున్నారు. 25 ఏళ్ల తర్వాత స్నేహితుణ్ణి కలవబోతున్నాను. వస్తే అన్నీ ఒక్కసారే వస్తాయి చూడండి. ఇంతకాలానికి ఇప్పుడో దొరికిందా మా వాడికి? ఇద్దరూ బయటకొచ్చి తమ ఇళ్లకేసి నడవసాగారు. సాయంత్రం చల్లగాలి వేస్తుంటే కాలనీలో నడక చాలా బాగుంటుంది. మమ్మీ, మా మిస్ నాకు గుడ్డిచ్చింది. మోనిక నా జుట్టు పీకింది అంటూ ఆపకుండా కబుర్లు చెప్తున్న అఖిల్ హోంవర్క్ చూస్తోంది సుగుణ. బల్ల దగ్గర కూర్చుని తమకి కావలసినవి అమరుస్తున్న అమ్మని అపురూపంగా చూస్తున్నాడు అవినాష్. మమ్మీ, ఆలు ఫ్రై చెయ్యవా? అలివేలు తరిగిపెట్టిన కూరలు తీద్దామని ఫ్రిడ్జ్ తీసిన సుగుణ ఆగిపోయింది. అవినాష్ సంకోచంగా చూశాడు. నేను హెల్ప్ చేస్తా మమ్మీ. సుగుణకి నవ్వొచ్చింది. అమ్మ నవ్వు మొహం చూసి అవినాష్కి ఉత్సాహం ఉబికి వచ్చింది. కూరల బుట్టలో నుంచి ఆలుగడ్డలు తీసి తొక్కు తీశాడు. సుగుణ పప్పు, అన్నం కుక్కర్లో పెట్టి వెల్లుల్లిపాయలు ఒలిచింది. అఖిల్ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుంటే ఎత్తుకుని గట్టు మీద కూర్చోబెట్టింది వాణ్ణి. వాడు క్యారెట్ నములుతూ అమ్మ మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. మమ్మీ, మనం రోజు ఇలా చేసుకుందామా అన్నాడు. మరి హోంవర్క్ ఎవరు చేస్తారు పండు? నేను తొందరగా ఆటల నుంచి వచ్చేసి చేసేస్తా. తర్వాత మనం కుక్ చేద్దాం. మమ్మీ, రేపు బెండకాయ చెయ్యవా? నేను కూడా చేస్తా అంటూ అఖిల్ అందుకున్నాడు. సుగుణకి వింతగా కొత్తగా ఉంది. రోజు పిల్లలు దగ్గరికే రారే. అవును, వచ్చినప్పుడు తను పట్టించుకుంటే కదా అనుకుంది. రోజు మొక్కుబడిగా వండే సుగుణ ఇప్పుడు శ్రద్ధగా వండింది. ఆలు ముక్కలు మాడకుండా కలుపుతూ పప్పు మెత్తగా ఉడికించి, వెల్లుల్లిపాయలు దోరగా వేయించి, చింతపండు సమపాలంలో తుక్కులు రాకుండా వేసి, పులుసు పోపు నేతిలో వేయించి తలుచుకోవాలే గాని రుచి వేయడం ఎంత పని. అమ్మ వంట చేస్తున్నంతసేపు ఏదో అద్భుతం చూస్తున్నట్టు చూశారు పిల్లలు. ఆ రోజు కళ్ళకి కట్టిన టీవీ పొర తొలగించి తిరిగింది ఇంట్లో. సుగుణ ఆ ఇంటికొచ్చినప్పటి నుండి రవి లేకుండా ఒక్కరోజు కూడా గడపలేదు. అంతా అతనే చూసుకుంటాడులే అని పట్టించుకోకుండా గడిపింది. ఈవేళ అతను రాడు అనుకుంటే తను ఏదో చెయ్యాలి అనేది మనసుకు పట్టింది. అనుకోవాలే గాని అంతా సహజంగా జరిగిపోతుంది. పిల్లలకి ఎలా ఉంటే అలా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. ఎటో చూస్తూ ఏదో లోకంలో ఉండే అమ్మకి దూరంగా తిరిగారిన్నాళ్ళు. ఇప్పుడు తమ దగ్గరగా వచ్చిన అమ్మని కూడా అలాగే చూస్తున్నారు. ఎంత ఇస్తే అంతే వస్తుంది మరి. అదే జీవిత సత్యం. దగ్గరుండి పిల్లలకి అన్నాలు పెట్టిన సుగుణ చూసుకోలేదు. కూర ఖాళీ. అన్నం కూడా కొంచెమే మిగిలింది. అవినాష్ చేతులు కడుక్కునొచ్చి చూశాడు. అయ్యో మమ్మీ, ఏం తింటారు? మీకుంచుకుని మాకు వెయ్యొద్దా అన్నాడు. వయస్సుకు మించిన మాటలు మాట్లాడుతున్న కొడుకును చూసి తను కోల్పోయిందేంటో తెలిసింది సుగుణకి. అవినాష్ నిమిషంలో 2 ఆలుగడ్డలు తొక్క తీసేశాడు. తరగబోతుంటే ఆపింది సుగుణ. చెయ్యి కోసుకుంటావు అంటూ ఒక గ్లాసు బియ్యం కొలిచిపెట్టాడు. ఇవన్నీ ఎలా తెలుసు నాన్న అడిగింది సుగుణ. సండేస్ డాడీ నేర్పించారు మమ్మీ. తను దీక్షగా భాగవతం ఆ పైన పాడాలని ఉంది చూస్తుంటే తండ్రి కొడుకులు చేసే పని ఇదా అనుకుంది. 15 గంటలో మళ్లీ వంట చేసేసింది. సుగుణ తింటున్నంతసేపు పక్కన కూర్చుని కబుర్లు చెప్పారు పిల్లలు. సాయంత్రం చాలాసేపు నిద్రపోయాడేమో. కళ్ళు పెద్దవి చేసి వింతలన్నీ చెప్పాడు అఖిల్. భోజనమయ్యాక దగ్గరుండి పిల్లల చేత హోంవర్క్ చేయించింది. 4వ క్లాస్ పుస్తకాలు చూస్తుంటే కళ్ళు తిరిగాయి సుగుణకి. ఇంతింత సిలబస్లా. అవినాష్ చురుగ్గానే ఉంటాడు. హోంవర్క్ ఎప్పుడు చేస్తాడో గాని
అప్ టు డేట్గానే ఉంటాడు. డాడీ రాగానే పడుకుంటాం కదా మమ్మీ, పొద్దున్నే 6 కల్లా లేచేస్తాం. అప్పుడే నేను హోంవర్క్ చేస్తా. తమ్ముడి చేత సాయంత్రం నేను చేయిస్తాను. అమ్మ మనసులో మాట గ్రహించినట్టు అవినాష్ ఆరిందాల అన్నాడు. అవినాష్ మాటలు సుగుణని బాగా కదిలించాయి. ఇన్నాళ్ళు తను చేసిన పనేంటి? ఒక్క రోజులోనే మనిషిలో మార్పు వస్తుందా? ఎందుకు రాదు? కటిక బోయ ఒక్క సంఘటనతో మారిపోలేదా? మహారాజ భోగాలు అనుభవిస్తున్న రాజు ఒక బిచ్చగాడిని చూసి సన్యసించలేదా? అఖిల్ అక్షరాలు ముత్యాల్లో ఉన్నాయి. డ్రాయింగ్ బాగా వేస్తాడు వాడు. ప్రతి నోట్బుక్లోనూ వాడి కళ కనిపిస్తోంది. రేపు నీకు డ్రాయింగ్ బుక్ కొనిస్తాను, అందులో వెయ్యి. ఇలా అన్ని పుస్తకాల్లోనూ వెయ్యకూడదు అంది సుగుణ. క్రేయాన్స్ కూడా అయిపోయాయి మమ్మీ. అలాగే అని బుర్ర ఊపుతూ అన్నాడు అఖిల్. పక్కన పడుకుని కథలు చెప్పింది. సుగుణకి తనకే ఆశ్చర్యం వేసింది. ఇంత బాగా ఎలా చెప్పగలిగానా అని. అన్నేళ్ల నుంచి చూసిన టీవీ సీరియల్స్ ఫలితం ఆ కథలనే చిన్నపిల్లలకి అన్వయించి మనుషుల స్థానాల్లో జంతువులను ఊహించి అలా ప్రవాహంలా వచ్చింది. తన క్రియేటివిటీకి తనే నవ్వుకుంది. కడుపు నిండా తిన్నారేమో, కథ వింటూనే నిద్రపోయారు పిల్లలు. కల్మషం లేని పిల్లల మొహాలు చూస్తుంటే ఇన్ని రోజులు తానేమి కోల్పోయిందో అర్థమైంది. అఖిల్ చొక్కా గుండీలు సరిచేసింది. తిరగేసి వేసుకున్న లాగు చూసి నవ్వుకుంది. ఆ రాత్రి కుట్ర మీద కుట్రలు పన్నుతున్న కార్పొరేట్ ఆడవాళ్లు కలల్లోకి రాలేదు. పొట్టిలాగులు, బ్రా లాంటి బ్లౌజులు వేసుకున్న హీరోయిన్లు, ఫుల్ సూట్ వేసుకున్న హీరో, వెనక వెలిసిపోయిన బట్టలేసుకున్న గుంపులు చేస్తున్న డ్యాన్సులు కళ్ల ముందు కనిపించలేదు. హాయిగా నిద్రపోయింది సుగుణ. ఎప్పటి నుంచో మోగుతుందో ఫోను. ఉలిక్కిపడి లేచింది సుగుణ. టైం చూసింది. అర్ధరాత్రి 2 దాటింది. హలో. కళ్ళు నులుముకుంటూ ఫోన్ తీసింది. సుగుణ గారు, రవి గారికి దెబ్బలు తగిలాయి. సిఈ గారు, ఎస్సీ ఏడీఎం గారు మీ ఇంటికి వస్తున్నారు. నేను డిఈ వంశీకృష్ణని అన్నాడు అవతల నుంచి. పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసిన కుంభ నిర్వికారంగా ముందుకు తిరిగాడు. మనసులో ఆందోళనగానే ఉంది. కుంభ, అతని అనుచరుడు మౌనంగా పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నారు. బస్లో సెల్ ఫోన్ మోగితే ఎలా? కుంభకి సందేహం. చుట్టూ చూశాడు. లోపల నవ్వుకుంటూ తలెగరేశాడు. సగం మంది పైగా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మునుపటి రోజుల్లో పక్క వాళ్లతో మాట్లాడితేనే బస్సు అంతా గోలగా ఉండేది. ఇప్పుడు గట్టిగా ప్రపంచ రాజకీయాల దగ్గర నుంచి పెళ్లి సంబంధాల వరకు అందరూ ఫోన్లలో అరుస్తుంటే ఎవరి మాట ఎవరికి అర్థం కాకుండా అంతా గందరగోళంగా ఉంది. అంతలో కుంభ భయపడినట్టుగానే అతని సెల్ అదిరింది. అరచేతిలో పట్టే సెల్ ఎవరికీ కనిపించకుండా చెవి దగ్గర పెట్టుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ, అదే సంకేతం. హైదరాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది. హాలు పేరు రాసుకున్నాడు మనోఫలకం మీద. అక్కడ పెళ్లి ఎంగేజ్మెంట్ జరుగుతుంది రేపు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు గానా బజానా ఖానా అన్నీ ఉంటాయి. అక్కడే మొత్తం ప్లాన్ అంతా పగడ్బందీగా సాగుతుంది. రాత్రి డిన్నర్ అయ్యాక మనం అనుకున్నది చేసేస్తాం. కుంభ మాట్లాడకుండా ఫోన్ ఆపేసి జేబులో పెట్టుకున్నాడు. మధ్యలో భోజనానికి ఒక చోట ఆపారు. ఇద్దరు వెళ్లి భోజనం చేసొచ్చి బస్ ఎక్కారు. చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ. అనుచరుడి ఆనందానికి అంతులేదు. బాత్రూంకి వెళ్ళొస్తానని లేచాడు కుంభ. అక్కడ పాన్ షాప్ పక్కనున్న పబ్లిక్ బూత్లో నుంచి ఎవరికో ఫోన్ చేశాడు. తిరిగొచ్చి తమ్ముడు ఖుషీగా ఉండడం చూసి నవ్వుతూ భుజం తట్టాడు. కిటికీలో నుంచి చల్లని గాలి వేస్తోంది. బస్ కదిలింది. సీటు సర్ది వెనక్కి వేసుకుని తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేశాడు కుంభ. తనకు కావలసిన సరైన మనిషే ఎత్తి ఉంటాడని అనుకున్నాడు. ఎవరెత్తారో, తను మాట్లాడింది అర్థం చేసుకున్నారో లేదో, తనకి ఇచ్చిన సూచనల ప్రకారమే చేశాడు. అవతల నుంచి ఫోన్ ఎత్తగానే చెప్పదలుచుకున్నది చెప్పేసి పెట్టేయాలని నిర్దేశించారు. అలా చెప్పిన వారున్నారో లేదో, తను చేయగలిగింది చేశాడు. హిస్కా ఊపర్ అల్లాదయ్య అనుకున్నాడు. ఎన్ని మార్పులైనా జరుగుండొచ్చు. 20 ఏళ్లంటే తక్కువ కాలం కాదు కదా. ఫోన్లో మాట్లాడొచ్చినప్పటి నుండి ఇన్ని సంవత్సరాల తన జీవితం తలుచుకుంటూ తన మీద తనకే అసహ్యం వేస్తోంది. పైకి మాత్రం నవ్వుతూ చేరబోయే కాలేజీలో ఎలా నడుచుకోవాలో తమ్ముడికి చెప్పాడు. పక్క వాళ్ళకి వినిపించేటట్టు. వాడు సగం బోర్ చూపులతో సగం ఉత్సాహంతో విన్నాడు. అచ్చు కాలేజీ స్టూడెంట్ లాగా. కుంభ పైకి నవ్వుతూ నటించాడే గాని లోపల తన జీవితాన్ని నిర్దేశించిన సంఘటనల గురించే ఆలోచిస్తున్నాడు. ఎలా ఉండవలసిన జీవితం ఎలా అయిపోయింది? బాబా, ఎక్కడున్నావు? నాకు నువ్వు నేర్పించిన సిద్ధాంతాలనే తూచా తప్పకుండా పాటిస్తున్నా. చూస్తున్నావా, ఇటువంటి జీవనం నీకు ఇష్టం ఉండదని తెలుసు నాకు. కానీ
అందరం విధి చేతుల్లో ఆడే బొమ్మలమే కదా. కనుకొలకుల్లో నిండిన నీటిని పక్కనున్నవాడు చూడకుండా కర్చీఫ్తో అద్దుకుని గతం ఎన్నోసార్లు లెక్కలేదు కానీ నెమరు వేయసాగాడు. విన్నారు కదండి, శ్రీమతి మందా భానుమతి గారి మేఘం లేని మెరుపు నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.